మై గాడ్, ఐపీఎల్ లో అద్భుతం జరిగింది. కలకత్తా టీం ఇచ్చిన 262 పరుగుల టార్గెట్ ఛేదించి పంజాబ్ టీం రికార్డు సృష్టించింది. ఇది కేవలం ఐపీఎల్ లో మాత్రమే కాదు ఫ్రెండ్స్, టోటల్ T20 ఫార్మాట్ లోనే ఇది రికార్డ్ బ్రేకింగ్ చేసింగ్. అవును ఫ్రెండ్స్, కేకేఆర్ వర్సెస్ పీబీకేఎస్ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కలకత్తా టీం 261 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అంత స్కోర్ చేశాక ఏ టీం అయినా గెలుపు పక్క అని ఫీల్ అవుతుంది. కానీ అదేంటి ఫ్రెండ్స్, అంత పెద్ద టార్గెట్ ని కూడా పంజాబ్ టీం 18.4 ఓవర్లలోనే ఛేదించేసి 8 వికెట్ల తేడాతో విజయం సాధించేసింది. నిజంగా ఇది అన్బిలీవబుల్ బ్యాటింగ్. పంజాబ్ టీం నుండి ఫస్ట్ ప్రబ్ సిమ్రన్ మెరుపులు మెరిపించి 20 బంతుల్లోనే 54 రన్స్ చేసి రన్అట్ అయ్యాడు. ఇక జానీ బేస్డ్ అయితే విభత్సమైన బ్యాటింగ్ తో కలకత్తా బాలర్స్ ని గడగడలాడించి సెంచరీ నమోదు చేశాడు. అది జస్ట్ 45 బంతుల్లోనే. మొత్తంగా బేస్డ్ 48 బంతుల్లో 8 ఫోర్లు 9 సిక్స్లతో 108 రన్స్ దంచి పడేశాడు. ఇక శశాంక్ సింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ఐపీఎల్ కి ముందు 99% క్రికెట్ అభిమానులకు తనెవ్వరో కూడా తెలియదు. బట్ ఇప్పుడు ప్రతి క్రికెట్ అభిమాని తనని పొగిడేలా విధ్వంసకర బ్యాటింగ్ చేస్తున్నాడు శశాంక్ సింగ్. ఇక ఈ రోజు మ్యాచ్ లో కూడా కేవలం 28 బంతుల్లోనే 8 సిక్స్లు 2 ఫోర్లతో ఏకంగా 68 రన్స్ దంచి పడేశాడు. ఇలా పంజాబ్ టీం బ్యాటింగ్ లో బెంబేలెత్తించడంతో అంత పెద్ద టార్గెట్ ని కూడా ఛేదించగలిగింది, రికార్డ్ సృష్టించగలిగింది. ఇదే కాదు ఫ్రెండ్స్, ఒక T20 మ్యాచ్ లో హైయెస్ట్ సిక్స్లు 42 కొట్టిన మ్యాచ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ మ్యాచ్. మరి ఈ మ్యాచ్ ని మీరు ఫుల్ గా ఎంజాయ్ చేశారా? కామెంట్ చేయండి. ఈ లేటెస్ట్ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్.